చేయండి. స్తోత్రం, హల్లెలూయా. నాతో సహోదరు చెబుతుంది ఏమనంటే, పాస్టర్ గారు నా భర్త కొరకు ప్రార్థన చేయండి, లంగ్స్ పాడైపోయినాయి. ఏం పాడైపోయినాయి అంట? లంగ్స్ పాడైపోయినాయి అని ప్రార్థన చేయాలా? పాడైపోయినాయి అంటే దేవుడు ఎట్టు పోగు చేస్తాడు? ఇప్పుడు ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా వదిలేసాడు, ఉన్నాడు, వదిలేసినాడు. సిగరెట్ పెట్టి మీద కూడా రాసి ఉంటుంది, ఇట్స్ కాజ్ క్యాన్సర్ అని. సిగరెట్ కాజెస్ ఇంజూరియస్ టు ది హెల్త్ అని ఉంటారు. అది తెలుసుగా, మరి తాగుతున్నారు కదా. లంగ్స్ పాడైన తర్వాత దేవుడు బాగు చేయమంటే చేయడు. కారణం ఏదో తెలుసా? నువ్వు కావాలనే అది నువ్వు జరిగించుకున్నావు. దేవుడు అనుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, లోతు అజ్ఞాన దశగా కొనసాగినాడు. వివేచన లేదు ఆయనకి. ఆయన పిల్లలకు కూడా భక్తి ఉంది, కానీ చివరి దశలోకి వచ్చారే కదా అంతా పోగొట్టుకున్నారు. భయాందోళన, లోకంలో ఉండేటువంటి చింతలు వారిని ఆవరించి ఆ పాపాన్ని మూట కట్టుకునేటట్టు చేశారు. ఆలోచన చేయండి, ఈ దినాల్లో ఎందుకని క్రైస్తవ్యం ఒక్కటే మీరు చాలా మంది అపోహపడుతున్నారు. ఏమని తెలుసా? సహజంగా ముస్లిమ్స్ లేకపోతే క్రిస్టియన్స్ వీళ్ళిద్దరు కూడా కలుస్తారని అపోహపడతారు చాలా మంది. మనతో స్నేహాలు చేయొచ్చు, లేకపోతే మనతో బాగా మాట్లాడొచ్చు, కానీ ఒక ముస్లిము క్రైస్తవునితో మతపరంగా ఎప్పుడు కలవలేదు, కలవడం కూడా. కారణం